Hi friends, welcome back to my channel. ఈరోజు మనం తట్టె ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఈ తట్టె ఇడ్లీ కోసం మనం 3 గ్లాసెస్ ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. అదే ఉప్పుడు బియ్యం అంటాం కదా, అవి 3 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చి మినప్పప్పు తీసుకున్నాను. 1/4 గ్లాస్ వచ్చి సగ్గు బియ్యం అండి. ఇక నేను సన్న సగ్గు బియ్యం తీసుకున్నాను. మామూలు లావు సగ్గు బియ్యం కూడా తీసుకోవచ్చు. అవి వాటితో ఇంకా తెల్లగా వస్తాయి, ఇడ్లీలు బాగుంటాయి. 1 స్పూన్ మెంతులు, ఇంకా 1/2 గ్లాస్ అటుకులు కావాలండి. ఇవన్నీ ఫస్ట్ వాష్ చేసి నానబెట్టుకోవాలి. అటుకులు మటుకు గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఇలా కడిగేసి నీళ్ళు పోసి ఒక 6-7 అవర్స్ నానాలండి. మెంతులు ఇడ్లీ రైస్లోనే వేసి నానబెట్టుకోవాలి. చూడండి, 6-7 అవర్స్ నానాక ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ బియ్యం వేస్తున్నాను అండి, ఇడ్లీ రైస్. తర్వాత మినప్పప్పు అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. మినప్పప్పు, సగ్గు బియ్యము, మెంతులు అన్నీ వేసేసుకోవాలి. మీరు సగ్గు బియ్యం మీ గ్రైండర్లో నలగదు అనుకుంటే ఒకసారి మిక్సీ చేసుకొని దీంట్లో వేసుకోండి, అప్పుడు మెత్తగా వస్తుంది. బాగా మెత్తగా ఉండాలండి పిండి. స్పాంజ్ లాగా వస్తాయండి ఇడ్లీస్, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం మీకు పడవు అనుకుంటే మిక్సీలో ఒకసారి తిప్పుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 గ్లాస్ అటుకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, క్లిప్లో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. చూడండి, క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా పొంగినట్టుగా ఉండాలి పిండి. నీళ్ళలోకి తీసి పెట్టుకున్నాను. ఇది మనం రాత్రంతా ఇలా బయటే ఉంచాలి ఫర్మెంట్ అవ్వడానికి. మార్నింగ్కి చూడండి బాగా ఇలా పొంగు ఉంటుంది. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయింది కదా. మనం ఇడ్లీలకి ఫస్ట్ పిండి బాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసి, అదేంటి వంట సోడా అంటాం కదా, వంట సోడా కూడా చిటికెడు వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మనకు దోశ పిండిలాగా జారుడుగా ఉండాలి. చూడండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి. తర్వాత ఇది ఉండి తట్టె ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలండి. తర్వాత ఈ ఇడ్లీ బ్యాటర్ 2 గరిటెలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ స్టాండ్ తట్టె ఇడ్లీ స్టాండ్ లేకపోతే నార్మల్ ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఇడ్లీలు, స్పాంజ్ లాగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇడ్లీలన్నీ పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి ఈ స్టాండ్ పెట్టేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక 10 నిమిషాలు రెస్టింగ్ టైం ఇచ్చాక చూడండి ఇడ్లీలు ఇలా తీసుకోవాలి. ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి.
చూడండి ఎంతో టేస్టీగా ఉండే తట్ట ఇడ్లీ రెడీ అండి. సాంబార్తో చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.